రెడ్డి తన లాయర్ ద్వారా నోటీస్ కూడా జారీ చేశారు. తను తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేదంటే 100 కోట్ల పరువు నష్టం దావా కేసును కూడా ఫేస్ చేయాల్సి వస్తుందంటూ కూడా నోటీస్ జారీ చేయడం జరిగింది. కానీ ప్రకాష్ రాజు ఇవేమీ పట్టించుకోకుండా తను మాట్లాడింది ఏంటి అనేది ఒక క్లియర్గా వీడియోలో చెప్పే ప్రయత్నం చేశారు. నేను ఒకటి మాట్లాడితే ఇంకొకటి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నేను అన్ని మతాలని గౌరవిస్తాను, నేను హిందూ వ్యతిరేకని కాదు, నేను శ్రీరాముడి గురించి తప్పుగా మాట్లాడలేదు, రామాయణం గురించి కూడా నేను తప్పుగా మాట్లాడలేదు. కొంతమంది రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కావాలని దీన్ని వక్రీకరించి నన్ను యాంటీ హిందూగా ప్రజెంట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు అంటూ కూడా ప్రకాష్ రాజు క్లియర్గా చెప్పినట్టు తెలుస్తుంది. కానీ హిందూ సంఘాలు ఓవైపు తనపై, ఓవైపు కేరళలోను, ఓవైపు ఢిల్లీలోను కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మతపరమైన మనోభావాల్ని దెబ్బతీసే విధంగా తన హిందూ సంఘాలు ఆగ్రహం వెలగక్కుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి అంత పెద్దగా రెస్పాన్స్ ఏం రాలేదు, బికాజ్ ఎవరు కూడా ఇటువంటి కాంట్రవర్సీలో ఇరుక్కోవాలనుకోరు. సో నాగబాబు మాత్రం బీయింగ్ అ పొలిటీషియన్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా ట్వీట్ చేశారు. అటు మీరు అంటున్నట్టుగా భాను ప్రకాష్ రెడ్డి కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు వరకు ప్రకాష్ రాజు వ్యాఖ్యలపై ఎక్కడ కంప్లైంట్ రిజిస్టర్ అయిందా, ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా, ఏదైనా సీరియస్గా లీగల్గా వెళ్ళబోతున్నారా? ఎస్ మనోజ్, ఇప్పటికే కేరళలోను ఢిల్లీలోను కేసు అయితే ఫైల్ అయినట్టు తెలుస్తుంది. లీగల్గా వెళుతున్నారు. అండ్ ఇంకా టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా నోటీస్ జారీ చేశారు. 100 కోట్ల వరకు కూడా మీరు పరువు నష్టం కేసు ఫేస్ చేయాల్సి వస్తుంది, బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాలి వెంటనే అంటూ కూడా. సో డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసు ఫైల్ చేసే అవకాశం కనిపిస్తుంది, కంప్లైంట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇండస్ట్రీ నుంచి మాత్రం ఇంతకు ముందు కూడా నాగబాబు, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి ప్రకాష్ రాజ్ ఇంతకు ముందు చేసిన కామెంట్స్ కూడా వెంటనే కౌంటర్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎటువంటి కామెంట్స్ చేసినా ఊరుకునేది లేదు, సహించేది లేదు, మేము వెంటనే రియాక్ట్ అవుతాం, గట్టిగా సమాధానం చెప్తామంటూ కూడా ఇంతకుముందు నాగబాబు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా నాగబాబు వెంటనే రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా ఇక్కడ మహిళా రిజర్వేషన్కి సంబంధించి కూడా ప్రకాష్ రాజ్ క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి సమాధానం చెప్పలేక ఇప్పుడు ఈ ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చారు, నన్ను యాంటీ హిందూగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటూ కూడా ప్రకాష్ రాజ్ మాట్లాడడం జరిగింది. సో నాగబాబు ముందు నుంచి కూడా ప్రకాష్ రాజు ఈవెన్ ఇక్కడ జరిగినటువంటి మా ఎలక్షన్స్ దగ్గర నుంచి కూడా సో యాంటీగానే వీళ్ళ మధ్య నడుస్తూనే ఉంది. సో ఇప్పుడు మరొకసారి అది తెర మీదకి వచ్చింది. ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు కూడా రియాక్ట్ అవ్వకపోవడానికి, అంటే ఈ కాంట్రవర్సీలోకి ప్రకాష్ రాజ్ ఎప్పుడు ఏదో ఒకటి సోషల్ మీడియా వేదికగా సామాజిక రాజకీయ అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటారు. అది ఏదో ఒక కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు కూడా దాని గురించి మాట్లాడడానికి ముందుకు రాని కార్యక్రమం అయితే ఇక్కడ కనిపిస్తుంది డెఫినెట్గా. సో ఇక్కడ కూడా తెలుగు స్టేట్స్లో కూడా డెఫినెట్గా కంప్లైంట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మనోజ్. థ్యాంక్ యూ అనింద్ర. సో మొత్తంగా ప్రకాష్ రాజు దానికి కౌంటర్ ఇచ్చారు. మళ్ళీ ప్రకాష్ రాజు మొన్న కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో ఆయన రాముడు నార్త్ ఇండియన్ అని, సౌత్ ఇండియాకి వచ్చాడని, ట్రైబల్గా ఉన్నటువంటి రావణుడి తోటలో ఒక పండు కోసుకొని తిన్నాడని, అది గమనించిన రావణుడు వచ్చి క్వశ్చన్ చేశాడని, ఆ తర్వాత దానికి డబ్బులు కట్టమని అన్నాడని, వెంటనే అటు రావణుడు సిస్టర్ శూర్పణఖ కూడా వచ్చిందని, 2000 ప్లస్ GST అని చెప్పిందని, అటు రాముడు డబ్బులు చెల్లించలేకపోయాడని, సో వచ్చిన పని చేసుకొని వెళ్ళాలి కానీ ఇలా చేయకూడదు, మీరు బలవంతంగా వచ్చి హమారే పాస్ హిందీ లాంగ్వేజ్ ఉంది, హిందీ లాంగ్వేజ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మలయాళంలో, తమిళ్లో వచ్చి హిందీ లాంగ్వేజ్ కోసం ఫోర్స్ చేయొద్దు, ఇట్స్ దేర్ ఓన్ బిలీఫ్, అక్కడి నుంచి వచ్చి నువ్వు వచ్చిన పని చేసుకుని వెళ్ళాలి కానీ రకంగా చేయకూడదు అని చెప్పి అది మోదీకి కౌంటర్ ఇచ్చారా లేకుంటే బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ కౌంటర్ ఇచ్చారా. బట్ ఇన్ బిట్వీన్ ఎగ్జాంపుల్ చెప్తూ రాముడు, లక్ష్మణుడు, రావణాసురుడు, శూర్పణఖ ఇలా పేర్లు తీసుకొస్తూ స్టైలిష్గా ఆయన రామ్, లక్కీ, రావణ్ అండ్ శూర్పణఖ అంటూ మాట్లాడుకొచ్చారు. సో ఇవన్నీ కూడా కొంత వివాదానికి దారితీశాయి, హిందూ సంఘాల ఆగ్రహానికి గురయ్యాయి. అటు బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యులైనటువంటి భానుప్రకాష్ రెడ్డి కూడా కంప్లైంట్ ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు లీగల్గా, మీరు కనుక క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానన్నారు. నాగబాబు ట్వీట్ చేశారు, పలు హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వెలగక్కాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ వాటన్నింటి కూడా వక్రీకరించారు, తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు, అవతార పురుషుడైనటువంటి రాముడిని అన్నాను, నేను మాట్లాడతానని చెప్పి మీరు ఎలా అనుకుంటారు, అది నేను అనలేదు, మీరు తప్పుగా వక్రీకరిస్తున్నారు, మీ పని మీరు చేసుకుంటే బెటర్, లేదంటే నేను కొంత ఎలక్షన్ బిజీలో ఉన్నాను, ఎలక్షన్ అయిపోగానే వస్తాను, మాట్లాడుకుందామని చెప్పి కూడా ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు. సో మీ అభిప్రాయం ఏంటి? ప్రకాష్ రాజ్ మాట్లాడిన దాంట్లో మీకేమనిపిస్తోంది? సో ప్రకాష్ రాజ్ని మీరు సమర్థిస్తారా, లేదా హిందూ సంఘాలు, లేదా నాగబాబుని మీరు సమర్థిస్తారా? మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేయండి. సేమ్ టైం ఒకసారి మళ్ళీ ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడారో చూద్దాం. అందరికీ నమస్కారం. ఒక లిటరీ ఫెస్టివల్లో
ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన ప్రసంగం, ఒక సంవాదం. దాని నుంచి కొన్ని మాటల్ని మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఎటకారం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని అందరినీ ప్రేమించే నాకు ఆ అవసరమైతే లేదు. కానీ ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డు పెట్టుకుని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుద్ది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పుడేమైంది?